ధరణి లోపల నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యము ఎరుగా ఏకాదశి వ్రతం బెన్నడుండగలేదు, తీర్థయాత్రలకైనా తిరుగలేదు, పారమార్థికమైన పనులు చేయగలేదు, భిక్ష మొక్కనికైనా పెట్టలేదు, జ్ఞానవంతులకైనా పూని మ్రొక్కగలేదు, ఇతర దానములనైనా నీయలేదు. నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలుదీరిన ఓ నరసింహస్వామి, నేను పాపాలు చేసేవాడినని వంకలు పెట్టకు. మరణించిన తరువాత నన్ను శిక్షించాలని అనుకుంటే అది మానుకొని నేను నీ స్నేహితుడనని భావించి భక్తుణ్ణి అని మరిచిపోయి ఇప్పుడే నన్ను శిక్షించు. కానీ అతి భయంకరమైన ఆ యమదూతలకు నన్ను అప్పగించకు. నేను చేసిన తప్పులకు నన్ను శిక్షించడానికి తండ్రివైన నీవు ఉండగా ఇతరులకు ఎందుకు అప్పగిస్తావు స్వామి? ఇతరులకు అప్పగించి శిక్షింపజేస్తే తండ్రివైన నీకు అపకీర్తి వస్తుంది స్వామి అంటున్నారు శేషప్ప కవిగారు.